నమస్తే. ఒడిశాలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో కేంద్ర మావోయిస్ట్ కమిటీ సభ్యుడైనటువంటి పుల్లేముల గ్రామానికి చెందినటువంటి గణేష్ అలియాస్ హనుమంతు నిన్ననే ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. ఆయన స్వగ్రామమైనటువంటి పుల్లేములలో ఉన్నాం మనం. ఇది నల్గొండ జిల్లా చెండూరు మండలం కిందికి వస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం మనం. వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఇంట్లోనే వాళ్ళ తల్లిదండ్రులు సైతం కూడా మొన్ననే 2 సంవత్సరాల క్రితమే చనిపోవడం జరిగింది. గణేష్ అలియాస్ గణేష్ ఎవరైతే ఉన్నారో హనుమంతు దరిదాపుగా 43 సంవత్సరాలు అవుతా ఉంది ఆయన అడవి బాట పట్టి. ముఖ్యంగా అప్పటి నుంచి అడవి బాట పట్టిన తర్వాత ఆయన ఇప్పటి వరకు ఈ యొక్క ఊరిని, ఈ యొక్క పొలిమేరను సైతం కూడా తాకినట్టుగా ఎవరు కూడా చెప్పట్లేదు. అంటే ఎక్కడ కూడా ఆయన ఎప్పుడైతే అడవి బాట పట్టిండో అప్పటి నుంచి ఆయన ఇక్కడికి రాలేదని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. చాలామంది 43 సంవత్సరాలు అంటే ఆయనకు ఉన్నటువంటి సంవత్సరాలు దరిదాపుగా 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు గణేష్. అప్పటి నుంచి 20 సంవత్సరాల దరిదాపుగా 43 సంవత్సరాలు అవుతా ఉంది ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి. తన తల్లిదండ్రులు చచ్చిపోయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా కడచూపు చూసేందుకు కూడా తాను ఇక్కడికి రాలేదన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన చదువుకుంటూనే అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎదురు కాల్పుల్లో మృతి చెందినటువంటి పాక హనుమంతుది నల్గొండ జిల్లా. ఆయన పైన కూడా ఒడిశాలో అత్యధికంగా ఆయన పైన 1,10,00,000 రూపాయల సంబంధించినటువంటి రివార్డు సైతం ఉన్నది. ఛత్తీస్గఢ్లో 40 లక్షల రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25 లక్షల రివార్డులు సైతం కూడా పాక హనుమంతు పైన ఉండడం జరిగింది. హనుమంత్ అలియాస్ ఊకే గణేష్ అలియాస్ రాజేష్ తివారీ ఎలియాస్ చర్ము ఎలియాస్ గణేష్ అన్నగా కూడా ఇతన్ని పిలుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నల్గొండ జిల్లా చెండూరు మండలం పుల్లేముల గ్రామానికి చెందినటువంటి పాక చంద్రయ్య పాపమ్మ దంపతులకు 3 కుమార్తెలు 3 కుమారులు కూడా ఉండడం జరిగింది. దాంట్లో పెద్ద కొడుకు అయినటువంటి ఇప్పుడు చనిపోయినటువంటి ఎవరైతే హనుమంతు ఉన్నాడో ఈయనే ఈ సంతానంలో పెద్ద వ్యక్తి. వీళ్ళకు ఇంకా మిగతా కొంతమంది వీళ్ళ సంతానంలో వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ చెల్లెలు కానీ పక్కన నల్గొండ జిల్లాలో కొంతమంది స్థిరపడితే హైదరాబాద్లో కూడా కొంతమంది స్థిరపడడం జరిగింది. ఇదే ఈ ఇంట్లోనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడు చనిపోయినటువంటి హనుమంతు ఇది మొదటిసారి ఏం కాదు, ఇది చాలాసార్లు హనుమంతు చనిపోయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి చాలాసార్లు సమాచారం వచ్చిందట. అంటే ప్రతిసారి ఎన్కౌంటర్ అయినప్పుడు ఒడిశాలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, మహారాష్ట్రలో కానీ ఎక్కడ ఎన్కౌంటర్ అయినప్పటికీ కూడా దాంట్లో హనుమంతు ఉన్నాడు అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. హనుమంతు చనిపోయాడు కానీ హనుమంతు ఇక్కడ కూడా చనిపోలేదు. ఈరోజు నిన్న జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో మాత్రమే ఆయన చనిపోయినట్టుగా నిర్ధారించడం జరిగింది ఒడిశా సంబంధించినటువంటి పోలీసులంతా కూడా. చూసుకోవచ్చు, ఇదే మనం ఇంటి దగ్గర కూడా ఉండడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు సైతం కూడా ఇక్కడ ఎవరు కూడా కనపడట్లేదు. ఇక్కడికి మరి గ్రామస్తులకి అందే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, పంచాయతీ సెక్రటరీకి సైతం కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇదే ఇంటి దగ్గరికి ఆయన యొక్క డెడ్ బాడీని తీసుకొస్తాం, ఈ రోజు సాయంత్రం వరకు ఆయన డెడ్ బాడీ వస్తుందని చెప్పేసి కుటుంబ సభ్యులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకు కూడా చెప్పినట్టుగానైతే తెలుస్తా ఉన్నది. ఒక పక్కన రాడికల్ స్టూడెంట్ యూనియన్లో ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అదే సమయంలో 1982లో ఏబీవీపీ నాయకుడు అయినటువంటి ఏచూరి శ్రీనివాస్ హత్యకు కూడా గురైండు. ఆ హత్యకు కారకుడు హనుమంతే అని చెప్పేసి పోలీసులు భావించి ఆయన పైన కేసులు కూడా పెట్టడం జరిగిందట. ఆ భయంతో ఆయన అప్పుడే అజ్ఞాతంలోకి చేరడం జరిగింది. ఆయన మావోయిస్టు పార్టీలో ఆయన చేరినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అదే జరుగుతూ ఉన్నది. 3 సంవత్సరాల క్రితం వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మీరు ఏమైతారన్నా? వాళ్ళ బావ వస్తుంది. మీరు ఎక్కడ? ఓకే, పర్వాలేదు. వాళ్ళ బావ ఓకే. మీది హైదరాబాద్, మీరు అక్కడ ఇక్కడ ఉంటారు. తెలుసా అన్న వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా మీకు ఏమన్నా తెలుసా? అన్న ప్రదీప్ అన్న నమస్తే అన్న. రాఘు ఛానల్. ఏంటి మీరు కూడా తనని లొంగిపోమని చెప్పేసి కూడా మీరు ఏదో అక్కడ ఉన్నటువంటి పోలీసులకో లేకపోతే మీ బాహమార్దికి సంబంధించినటువంటి జాడని తెలుసుకోవడానికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. నిజమేనా అది? నిజం. ఏంటిది అసలు ఏం జరిగింది? ఎప్పుడైనా మాట్లాడేదా ఫోన్లోనో లేకపోతే నేరుగానో లేకపోతే ఎవరైనా మీడియేటర్ల ద్వారా ఏమన్నా నేను బాగానే ఉన్నాను, నేను చనిపోలేదు అని చెప్పేసి ఏమైనా సమాచారం? అలాంటిది ఏం లేదు. తను నాకు 1985లో కలిసాం మేము. 85 అంటే ఆయన పోయిన తర్వాత 3 సంవత్సరాలకి పోయిన తర్వాత 3 సంవత్సరాల్లో కలిసాము, మాట్లాడాము. ఇక తర్వాత మళ్ళీ కలవడం అంటూ అలాంటిది ఏం లేదు. కాకపోతే మీలాగా మీడియా ద్వారా కానీ మనకున్న న్యూస్ పేపర్స్తో కానీ
పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతవరకు తెలుసు. ఒకసారి చనిపోయిందని వచ్చేది. అది కూడా మేము మాట్లాడడం అప్పట్లో ఎస్పీ గారితో కూడా మాట్లాడడం. నిజమా అబద్ధం అంటే నిజమే అని చెప్పారు. చా పోలీసులు కూడా నిజమని చెప్పారు. నిజమని అప్పట్లో ఎప్పుడు ఏ రాష్ట్రంలో? అక్కడ ఛత్తీస్గఢ్‌లో ఛత్తీస్‌గఢ్. చనిపోయారని. ఓకే. ఇక్కడ మా అత్తమామ గారు ఉన్నప్పుడు ఎస్పీ దగ్గరికెళ్లారు. హ్మ్. అయ్యా ఎస్పీ గారు, మా బా కొడుకుది ఇలా వస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందో ఒకసారి కన్ఫర్మ్ చేయండి అంటే, తను కూడా అప్పట్లో చనిపోయారనే తెలుస్తుంది అని చెప్పారు. హ్మ్. కానీ తర్వాత మాకు చాలా లేట్‌గా, చాలా నెలల తర్వాత మళ్ళీ బతికుండనేది తెలిసింది. మేము తర్వాత తెలిసింది. కొంచెం సంతోషపడ్డాం. ఇక ఈ 2025 నుంచి జరుగుతున్నటువంటి అనేక మంది చనిపోతున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఎప్పుడు ఏ దుర్వార్త వినవలసొస్తదన్నటువంటి రోజు పేపరు, టీవీ న్యూసు, మన మన తొలి వెలుగు గాని ఇలాంటియన్నీ, రఘు అన్న ఇచ్చేటువంటివి అన్నిటి స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నాము. కానీ తను అక్కడికెళ్ళాడు, అక్కడున్నాడని తెలిసింది. సరే ఇంకా తను 1981లో ఎళ్ళాడు. హ్మ్. అది పేపర్ నాలెడ్జ్ కావచ్చు, నాకు తెలిసింది కావచ్చు. హ్మ్. మళ్ళీ తర్వాత తను మళ్ళీ ఇక్కడికి రాలేదు. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ చెల్లెనేనా పెళ్లి చేసుకుంది మీరు? వాళ్ళ పెద్ద పెద్ద సిస్టర్‌ని సిస్టర్. అప్పుడు పెళ్ళప్పుడు ఉన్నాడా? లేడు. లేడు. మీ లేడు. మీ పెళ్ళప్పుడు లేడు. లేడా? ముందు పెళ్లి చేసుకుంటాం అనుకున్నాము. ఆ! సో, తను సరే అన్నాడు. ఎళ్ళిపోయాడు. ఇగ మళ్ళీ మీ మీ మాక పెళ్ళికి ఒప్పుకున్నాడు అప్పుడు. అప్పుడు ఆ! ఆ! అప్పుడు అప్పుడు మాట్లాడినాం. ఒప్పుకున్నాడు. అట్లేం లేదు. హ్మ్. మాట్లాడినాం. అత్తమామ అందరి సమక్షంలోనే ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాము. హ్మ్. సో, తర్వాత మళ్ళీ మాకు కలవలేదు. హ్మ్. సో, తర్వాత ఈ జరుగుతున్న క్రమంలో మనకు అనేక మంది ఈ మధ్య సరెండర్ అవుతున్నారు. అనేక మంది ఎన్‌కౌంటర్‌లో చనిపోతున్నారు గదా! హ్మ్. తను దాదాపు 64-65 ఇయర్స్ ఉంటాయి. హ్మ్. నాకు తెలిసి 1961 తన డేట్ ఆఫ్ బర్త్ అయి ఉంటది. ఓకే. ఈయన 45 సంవత్సరాలు తను ఏ ఆశయం కోసమైతే ఎళ్ళాడో, ఏ ప్రజల కోసమైతే వెళ్ళాడో, దాన్ని అక్షరాల కమిట్మెంట్‌తో, అంకిత భావంతో తను పనిజేశాడు. నేనేమనుకున్నానంటే ఇంక ఈ 65 సంవత్సరాలు గదా! ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! సో, వస్తే బావుంటది. మేమెప్పుడు చూడలేదు. హ్మ్. వస్తే బావుంటది. మాతో ఉంటాడనుకోని ఒక బాధ్యత గల మనిషిగా అక్కడికి వెళ్ళాను తప్ప హ్మ్. అంతకంటే ఏం లేదు. తనకేదో చెయ్యాలనో, లేకపోతే ఇంకేదో మేమేదో ఆశించి అట్లాంటిదేం గాదు. ఎక్కడికెళ్ళిండ్రు? ఎవరిని పోలీస్ అధికారులని ఏ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులను కలిసిండ్రు? మేము కందమాల్ ఎళ్ళాము. ఎళ్లారా? హ్మ్. వెళ్ళాము. అక్కడ ప్రయత్నం చేశారు. ఇలాగ మీడియం ఉన్న వాళ్ళతో. హ్మ్. వాళ్ళేం తెలీదన్నారు. అదే క్రమంలో ఎస్పీ గారిని గూడా కలిసాము. అక్కడ ఎస్పీ గారిని? ఆ! హ్మ్. కలిసాము, మాట్లాడాము. లేదండి దూరంలో ఉన్నారు. ఆ మధ్య ఏదో సరెండర్ అయ్యారంట కొంతమంది. హ్మ్. ఎస్పీ గారు చెప్పినటువంటి విషయము. సరెండర్ అయ్యారు. ఇగ తర్వాత మళ్ళీ లేదు అన్నారు. మీకు ఒక 5, 6 రోజులు ఉన్నాము. హ్మ్. ఒక లెటర్ పెట్టి ఒక వీడియో చేసి వచ్చేసినాము. హ్మ్. నా నంబర్ గూడా ఇచ్చాను. ఫోను నంబర్. అది ఆ విషయం మీకు గూడా తెలుసు. హ్మ్. సో, అన్న కాంటాక్ట్ చేయడం గానీ, ఎలాంటి మెసేజ్ కానీ రాలేదు. హ్మ్. మేమైతే బాగున్నాడు అనే అనుకున్నాము. హ్మ్. అనుకోకుండా నిన్న మనకి ఈ న్యూస్ వచ్చినాయి. హ్మ్. చాలా బాధపడ్డాము. హ్మ్. తీసుకురావడానికి వెళ్లారు రాత్రి 11:00. ఇంకా చేరుకోలేదు వాళ్ళు. హ్మ్. బహుశా వాళ్ళు ఎళ్ళిన తర్వాత తీసుకొనొస్తారు. మీకు గూడా మన తొలి వెలుగు కూడా అప్డేట్ చేస్తాం ఖచ్చితంగా. ఎట్లా ఉండేవాడు? అంటే మీరు ఆ పెళ్లి సమయంలో ఎందుకంటే బావగారు కాబట్టి నీతోటి ఏ విధంగా మాట్లాడేటోడు? అప్పటినుంచే ఆ భావాలుండేదా? ఏంటి అంటే ఒక గొప్ప మానవత్వం ఉట్టిపడుతున్నటువంటి మనిషి. హ్మ్. ఈ సమాజంలో ఏదైతే అసమానతలున్నాయో, దోపిడీ ఉందో, ఈ దోపిడీ లేనటువంటి, అసమానతలు లేనటువంటి సమాజం కోసం వెళ్తున్నాను నేను. హ్మ్. నేనుండను. హ్మ్. నేను ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నానో, అదే మార్గంలో వెళ్ళిపోతాను. అప్పుడు కూడా చెప్పేది మీకు. చెప్పేవాడు. చెప్పేది. ఆ! తర్వాత మంచిగుండండి, పెళ్లి చేసుకో. హ్మ్. అప్పుడప్పుడు ఊరికెళ్ళి వస్తుండు. మా తమ్ముళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని కూడా గైడ్ చెయ్యి అని చెప్పారు. హ్మ్. మనకు
ఉన్న మీలాంటి మీడియా కావచ్చు, జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, పోలీసులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి న్యూస్ ద్వారా బాగానే ఉన్నాడు అని తెలుసు. సో అది ఎలా ట్రేస్ అవుట్ చేశారో ఏంటో, చాలా కూంబింగులు జరుగుతున్నాయి కదా. మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక 22 మెంబర్స్ ఒడిశాలో సరెండర్ అయ్యారు. వాళ్ళు ఏమన్నా ఆచూకి చెప్పుండొచ్చు, దాన్ని వీళ్ళు పై ట్రేస్ అవుట్ చేసి చంపేశారనేది నా యొక్క ఎప్పుడు ఉద్దేశం. తెలిసింది మీకు చనిపోయిండు ఆయన హెలికాప్టర్లో అని చెప్పి? నిన్న 12:30కు సాక్షి పేపర్ అతను ఒక అతను సాక్షి పేపర్ ఉండి ఒక మిత్రుడు, తెలిసిన మిత్రుడు ఉంటే తను ఫోన్ చేశాడు. ఇట్లా జరిగింది తెలుసా అంటే, నేను తర్వాత చూసి లేదు తెలియదంటే అదంతా చూస్తే అన్ని ఫొటోస్ పెట్టారు. నేను కొంచెం గుర్తుపట్టగలిగాను, తననే కన్ఫర్మ్ చేసుకున్నాను. నాకున్న సోర్స్ ద్వారా అక్కడున్న ఎస్పీకి, అక్కడున్న డిఎస్పీకి ఫోన్ చేశాను. ఇది వాస్తవేనా, ఇది ట్రూనా కాదా చెప్పండి ఒకసారి, మేము చాలా బాధల్లో ఉన్నామని చెప్పినాము. లేదు సార్ అది వాస్తవమే, మీ బామాది చనిపోయారు ఎన్కౌంటర్లో అని చెప్పారు. ఇక అప్పటి నుంచి ఇక ఫ్రెండ్స్ మాట్లాడడము, విలేజెస్ నుంచి ఫోన్స్ రావడం, మీలాంటి మీడియా మిత్రులు ఫోన్ చేయడం జరుగుతుంది. వాటన్ని ఆన్సర్ చేసుకుంటూ గతంలో అంటే గతంలో కూడా చనిపోయిండు మీ బామ్మర్ది ఈ గణేష్ కూడా చచ్చిపోయిండు అని చెప్పేసి ఎవరు చెప్పిండ్రు? ఏ ఏ రాష్ట్రం నుంచి మీకు ఫోన్ వచ్చింది? అది మామూలుగా టీవీలో వచ్చింది, తర్వాత పేపర్లలో కూడా వచ్చింది. అది దాన్ని పట్టుకొని మేము కొంచెం అప్పట్లో మా అత్త మామగారు ఉన్నప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు వెళ్ళి ఎస్పీ గారిని కలిశారు. ఇది మీకు ముందు వివరించాను కదా, అది అంతవరకు జరిగింది. ఎంతవరకు చదువుకున్నాడు? తను బీఎస్సీ బీఎస్సీ చేస్తూ వెళ్ళిపోయాడు తను. అయితే నాకున్నది ఏంటంటే, తను చాలా ఇంటెలిజెంట్, తను ఇంగ్లీష్ మీడియం చదివాడు. తనకు ఇంగ్లీష్పై ఒక అపారమైనటువంటి పట్టు ఉంది. ఒక నాకు తెలిసి నేను పేపర్ ద్వారా విన్నది కానీ, మీడియా మిత్రుల ద్వారా విన్నది కానీ ఏంటి అంటే, ఆయనకు ఒక 7-8 లాంగ్వేజ్లపై ఒక అసాధారణమైనటువంటి పట్టు ఉంది అనేటువంటిది నాకు తెలిసిన విషయం. చాలా ఇంటెలిజెంటు, చాలా ప్రజల్ని కన్విన్స్ చేసేవాడని, ప్రజలతో ఉంటూ ప్రజల కోసం పోరాడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. తన యొక్క నువ్వు మీసం రాకముందే తను వెళ్ళిపోయి 45 సంవత్సరాలు దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఇలాంటి అనేక మంది సరెండర్ అయి వచ్చినా కూడా తను అలానే ఉంటూ ఆ విధంగా ప్రజల కోసం చనిపోవడం అనేటువంటిది, ఇది కొంతమందికే సాధ్యమవుతుంది. ఆయన ఒక వీరుడు, ఒక లెజెండ్ మన నల్గొండ జిల్లాకని నేను చెప్పగలను. సో ఈ ఈ ఎన్కౌంటర్ పైన ఇంకేమైనా మీకు అనుమానం ఏమైనా ఉందా? అంటే ఏమైనా నేను చిత్రహింసలు పెట్టి ఏమైనా చంపిల్లా లేకపోతే? పెట్టుండొచ్చు, మనకు తెలియదు, మనమేం డెడ్ బాడీని చూడలేదు కదా. పెట్టుండొచ్చు, అందులో ఏమాత్రం అభ్యంతరం లేదు. పెట్టుండొచ్చు కూడా. ఒకవేళ అదే నిజమైన ఎన్కౌంటర్లో చనిపోతే అది వేరుంటుంది. మనం డెడ్ బాడీని చూస్తే ఒక అభిప్రాయానికి వచ్చేవాళ్ళము. ఆ డెడ్ బాడీని చూడలేదు కాబట్టి మనం ఏం చెప్పడానికి కూడా లేదు. మరి ఇప్పుడు ఆ డెడ్ బాడీని తీసుకుపోండి అని చెప్పేసి మీకు ఏమైనా సమాచారం వచ్చిందా? మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళిందా లేకపోతే వెళ్ళాలా? లే- నేను మాట్లాడాను ఎస్పీతో మాట్లాడితే ఎట్లా సార్ రికవర్ చేసుకోవాలి ఇదని చెప్పి అడిగాను. కందమ్మాల్ ఎస్పీ గారితో మాట్లాడాను. మాట్లాడితే లేదు చనిపోయారు, మీరు డెడ్ బాడీ తీసుకొచ్చు అని చెప్పారు. తర్వాత ఇంకొక డిఎస్పీ కమాండెంట్ ఉంటాడు, ఆయన కూడా నాకు ఫోన్ చేశాడు. చేసి ఇట్లా మీరు పోలీసు ఎస్పీ నుంచి లెటర్ తెచ్చుకోమన్నారు. రాత్రి మా ఇద్దరి మిత్రులతో కలిసి అక్కడికి వెళ్ళాము. శివరాం మన డిఎస్పీ గారికి ఫోన్ చేశాము. ఆయన ఏదో బయట ఉన్నారు, వస్తున్నామంటే డిఎస్పీ ఆఫీస్కి వచ్చి లెటర్ డ్రాప్ చేశారు. ఎస్పీ గారు సెలవులో ఉన్నారు, అడిషనల్ ఎస్పీ సంతకం పెట్టారు. అట్లా ఒక నలుగురు, మా బాబు కూడా వెళ్ళాడు, నా కొడుకు. ఇప్పుడు వెళ్ళారా? ఇప్పుడు వెళ్ళారు. ఇంకొక 250 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. 250 అంటే 2 into 2 4.5 hours పడుతుంది. 7-7:30 అవుతుండొచ్చు. రేపైతే దాన సంస్కరణలు అంతా కూడా ఈ రోజే అంటే అంటే మళ్ళీ వచ్చేసరికి ఏ ఇప్పుడు టైం అవుతుందట? ఎలా అంటే, మళ్ళీ ఇంకక్కడ ఏమైనా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి? అక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, వీళ్ళ సంతకం తీసుకోవడము, డెడ్ బాడీని అప్పగించడము, ఇదంతా ఉంటుంది కదా. డెడ్ బాడీని అప్పగించిన తర్వాత వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు అనేది దాన్ని బట్టి ఇక్కడ అంత్యక్రియలు అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. పర్టికులర్ గా ఈ టైం వరకు మీకు డెడ్ బాడీని అప్పగిస్తాం అన్నటువంటి ఏం టైం పీరియడ్? అలాంటిది ఏం లేదు.
వాళ్ళు చెప్పడం ఏంటి అంటే, "వస్తే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని" చెప్పారు. ఇంకోటేంటంటే వీళ్ళెళ్ళిన తర్వాతనే పోస్ట్‌మార్టం చేయాలి. సరే ముందు చేస్తారా? ఏం చేస్తారో మనకేం ఐడియా లేదు. ఓకే. అది అంటే నేను మీరేమైనా డిమాండ్ పెట్టారా? అంటే మా ముందే పోస్ట్‌మార్టం చేయండి అని చెప్పేసి ఏమైనా? అలాంటిదేం చేయలేదండి. ఓకే. ఆ! అదది చేయలేదండి. హ్మ్. అది. అయితే నాకు పోలీస్ వాళ్ళు గూడా చెప్పడం ఏంటంటే, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు గూడా, మీ ముందే పోస్ట్‌మార్టం చేస్తారు అని చెప్పారు. ఓకే. మరి వాళ్ళది కరెక్ట్‌గా అమలు పరుస్తారా లేదా మనకు తెలీదు. హ్మ్. అది విషయం అండి. ఇటీవల జరుగుతున్నటువంటి ఎన్‌కౌంటర్‌ల పైన ఆ! ఈ లొంగుబాట్ల పైన మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఏంటి లేదు. ఇప్పుడేంటి అంటే, ఈ దేశంలో అందరూ కూడా ఏంటంటే, కొంతమంది వ్యక్తుల కోసం చేస్తున్నటువంటిది తప్ప ఇంకేముండదు. హ్మ్. సో, అదే ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గానీ, హ్మ్. ఇక్కడున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ గానీ, హ్మ్. అసమానతలు లేని, దోపిడీ లేని వాళ్ళు చేయగలిగితే ఇక్కడ మావోయిస్టుల అవసరం లేదు. ఈ హ్మ్. దేశానికి మావోయిస్టుల అవసరం లేదు. వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నారనుకోండి, ఆ ట్రైబల్స్‌కి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ అడవిని వాళ్ళని కాపాడుకునేటట్టు చేస్తే ఇవన్నీ ఏమి అవసరం ఉండదు. అది ప్రభుత్వాలకు గూడా తెలుసు. అందరికీ తెలుసు. హ్మ్. అది ఇది రాజ్యము. ఆ రాజ్యంతో మనం కొట్లాడే పరిస్థితి లేదు. ఏం చేయలేం కూడా. హ్మ్. తల్లిదండ్రులు కూడా చనిపోయినప్పుడు ఏమైనా మీరు అటు మెసేజ్ పాస్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? పెద్ద కొడుకు కాబట్టి తలగోరు ఈ పెట్టడం అటువంటి. పేపర్ వచ్చింది. హ్మ్. పేపర్‌లో ఎయడమే తప్ప మనకు ఆయనకంటూ మనకేం తెలియదు గదా! హ్మ్. అంటే ఎక్కడుంటాడు ఇది అనేది. స్టేట్‌మెంట్ ఇచ్చిండ్రు. అంటే చనిపోయిండ్రు రమ్మని పేపర్‌లో చెప్పేసి. హ్మ్. వచ్చింది. పేపర్‌లో ఇక్కడ మీలాంటి మిత్రులొచ్చారు. హ్మ్. వాళ్ళు వచ్చి రాసుకొని పోయారు. హ్మ్. పేపర్‌లో వచ్చింది. ఓకే. అవును. వచ్చారా మీ మిసెస్ ఆళ్ళు గాని, ఇంకా ఇప్పుడు మీ తమ్ముళ్ళు రాలేదు. ఆహ్, లేపోతే మీ ఇంకో వేరే బామర్దులు చిన్న వాళ్ళు గూడా వాళ్ళు ఉన్నారు కదా? వాళ్ళు మా చిన్న బామ్మర్దెళ్ళాడు. హ్మ్. మా కొడుకు ఇంకో ఆయనతో పాటు ఇంకో ఇద్దరెళ్లారు. ఓకే. ఆ! అది విషయం. దాన సంస్కారాలు ఎక్కడ మరి నల్లగొండలోనా? ఇక్కడే ఆయన ఇక్కడే చేస్తాం. ఇక్కడే. ఆ! ఆ! అంటే చూస్తా ఉన్నాం గదా! ఆ పూరి గుడిసె మాత్రమే కనబడతా ఉన్నది. హ్మ్. అంటే చాలా మందికి అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు. అంటే మావోయిస్టు పార్టీలకెళ్ళి కేవలం సంపాదించుకోవడానికి బెదిరింపులకు పాల్పడ్డటువంటి అభిప్రాయం గూడా చాలా మందిలో ఉండి ఉంటుంది. యెస్. సో, ఇక్కడ చూస్తా ఉంటే మాత్రం 43, 44 సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి మీ బామర్ది అయినటువంటి హనుమంతు. సో, ఇల్లు ఇదే పూరి గుడిసె, ఇదే వ్యవహారం అంతా గూడా. సో, ఏం చెప్పదలుచుకున్నారు? సో, మావోయిస్టులు ఇంకా దాంట్లోనే అడవిలోనే ఉంటున్నటువంటి వాళ్ళకి మీరిచ్చేటువంటి మెసేజ్ గాని, సో సంపాదించుకుంటారు, బెదిరింపులకు పాల్పడతారన్నటువంటి వాళ్ళకి అవన్నీ మీరిచ్చే ప్రభుత్వాలకు తెలుసు. అక్కడున్న వీళ్ళు వాళ్ళ కుటుంబాల కోసమో, హ్మ్. వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళిన వాళ్ళు కాదు. పోలీసోళ్ళకి కూడా తెలుసు వాళ్ళు. హ్మ్. ఎస్‌పీ లెవెల్‌లో, డీఐజీ, డీజీపీ లెవెల్‌లో కూడా తెలుసు వాళ్ళకు. హ్మ్. వాళ్ళు పైకి అలా అంటారు గానీ, వీళ్ళు త్యాగమూర్తులు, త్యాగధనులు. ఓకే. వీళ్ళు ఎలాంటిది ఇప్పుడు ఆయన సంపాదించి పంపిస్తుండు. మావోయిస్టులు సంపాదించుకుంటుంటే ఇది గుడిసె ఇలా ఉండదు గదా! హ్మ్. గుడిసె ఇలా ఉండదు గదా! యాహ్! ఉండదు గదా! హ్మ్. మరి ఇక్కడే అర్థమవుతుంది గదా! హ్మ్. మనకు మీడియాకు కానీ, ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజలకు కానీ, ఈ భారతదేశంలో పరిశీలిస్తున్నటువంటి ప్రజలకు గాని తెలుస్తుంది గదా! హ్మ్. ఎక్కడైనా మావోయిస్టులు సంపాదించుకున్నట్టు లేదు గదా! యాహ్! 45 సంవత్సరాలు పోయి ఇంటి ముఖం చూడని వాళ్ళు, వాళ్ళేం సంపాదించుకుంటారు? వాళ్ళ ఎనకాల ఏముంది? హ్మ్. ఏముంది? ఏం లేదు గదా! యాహ్! హ్మ్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ అన్న.